హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. మన నెల్లూరులో ఎస్విజిఎస్ కాలేజ్ గ్రౌండ్లో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే ఈ నెల 18న ఓపెన్ అయింది. ఎంట్రన్స్ స్టార్టింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చే వారికి కాశ్మీర్లో ఉన్నామనే అనుభూతిని కలిగించేలా సెట్స్ని అయితే ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఎంట్రీ ఫ్రీ అనమాట అందరికీ. నార్మల్గా అయితే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీసు. ఇది వచ్చేసి ఈవినింగ్ 4 PM నుండి నైట్ 10 PM వరకు ఉంటుంది. మన నెల్లూరులో కాశ్మీర్ని చూడాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఈ ఎగ్జిబిషన్కి రావాల్సిందే. ఇక్కడ ఏంటంటే మనం నెల్లూరులో ఉన్నామో కాశ్మీర్లో ఉన్నామో అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ప్రతిసారి ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేస్తారు, కానీ ఈసారి మాత్రం ఒక వినూతన థీమ్తో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే విజువల్స్లో కాశ్మీర్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఉంది. అంటే కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఈ హౌసెస్ మొత్తం ధర్మాకోల్తో అయితే చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం యాపిల్ ట్రీస్ అన్నమాట. ఈ విభాగం మొత్తం యాపిల్ ట్రీస్ అయితే సెట్టింగ్స్ చేశారు. కింద మొత్తం ధర్మాకోల్ బాల్స్ ఇచ్చేసి పైన మొత్తం యాపిల్స్ ట్రీస్ చాలా బాగుంది చూడడానికి. ఇవైతే చూడడానికి రియల్ యాపిల్స్ లాగే అనిపిస్తున్నాయి. కాశ్మీర్కి వెళ్ళాలని అయితే చాలామందికి ఉంటుంది, కానీ అందరూ వెళ్ళలేరు కదా. అలాంటి వారంతా ఇక్కడికి వస్తే నిజంగా కాశ్మీర్లో ఉన్నామో అనేటువంటి అనుభూతిని అయితే కలుగుతుంది. వచ్చిన వారందరికీ ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చుతుందన్నమాట. అంత బాగా కాశ్మీర్ సెట్ని అయితే వేశారు. నెల్లూరులో అయితే ఈ సమ్మర్లో ఒక మంచి కాశ్మీర్ అందాలను అయితే చూడొచ్చు. ఫొటోస్ తీసుకోవడానికి మంచి లొకేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడంతా చాలామంది ఫొటోస్ బాగా తీసుకుంటున్నారు. పిల్లలైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టినటువంటి ఫ్లవర్స్ అయితే చుట్టూరా చూస్తున్నాం కదా, అవన్నీ చాలా బాగున్నాయి. అంత బాగా రకరకాల ఫ్లవర్స్ని అయితే పెట్టారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుండి ప్రతిదీ నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ షాపింగ్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా ఫొటోస్ దిగడానికైతే బాగా అరేంజ్ చేశారనమాట మొత్తం ప్రతి లొకేషన్ కూడాను.